బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అర్థం చేస్తుండాలండి. పట్టుకోండి, దంపతుంటే మగవాళ్ళు పట్టుకోండి, ఈ 3 వేలతో అర్థం చేస్తూ ఉండాలమ్మా. చేస్తూ ఉండండి. ఏం మాట రాండి సార్ వెళ్తున్నారు. లంబస్థనేం వికృతాక్షేం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబ నమామ్యం. ఆ యొక్క జగత్వితులంటే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దివ్యమైన భవ్యమైన అనుగ్రహ ఆశీస్సులు ఉభయ తెలుగు రాష్ట్రంలోని భక్తులందరూ కూడా ఉండాలని మనసారా అమ్మవారిని స్మరణ చేస్తూ మీ అందరూ కూడా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపంగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగాను, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగాను విరాజులైనటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుండి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించ తలపెట్టినాము. ఇదంతా కూడా మన అందరి పండుగ కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా తప్పనిసరిగా హాజరవుదాం, అమ్మవారి ఆశీస్సులు పొందాం. 30వ తేదీ ఉదయం 8 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, 3వ తేదీతో పూర్తవుతాయి. 30వ తేదీ ఉదయం 8 గంటలకు ఆ యొక్క గోపూజ కార్యక్రమంతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి జరిగే ఆలయంలో జరిగే యొక్క బ్రహ్మోత్సవాలు కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆనతి స్వీకరణ కార్యక్రమాన్ని అంటే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తున్నాము, అందుకు మీ యొక్క అనుజ్ఞ కావాలి అంటూ మనం ప్రార్థించడానికి ఈ యొక్క ఆనతి స్వీకరణ కార్యక్రమంగా మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఆనతి స్వీకరణ తీసుకున్న అనంతరం ఆ యొక్క పట్టు వస్త్రాల చేత మళ్ళీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలో యాగశాలకు చేరుకోవడం జరుగుతుంది. యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచన, మహాకలశస్థాపన, ఋత్వీకరణ వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా అదే రోజు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది, ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఇక మరుసటి రోజు నుంచి యాగశాలలో ఆ యొక్క సర్వతోభద్ర మండలి అనేకమంట ఆ యొక్క దేవతా మండపాలకు ప్రతిరోజు త్రికాల సమయంలో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా పవమాన సూక్త హోమాలు, పారాయణాలు, అదేవిధంగా దేవీ సప్తశతి పారాయణాలు, చండీ హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బలిహరణ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆలయం చుట్టూ. ఇలా 2వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్విరంగా జరుగుతూనే ఉంటాయి. 3వ తేదీ కార్యక్రమాల ముగింపులో భాగంగా ఇంపుగా యాగశాలలో ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలకు
పరిసమాప్తి పలుకుతూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని సమర్పణ చేయడం జరుగుతుంది. అనంతరం అక్కడ ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపమైన ఆ యొక్క కలశాలను ఉద్వాసన గావించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోనే సహస్ర ఘటాభిషేకాల పేరిట 1000 కలశాలతో ఆ యొక్క సప్త నదీ మాతలు ఆ యొక్క నదీ జలాలు, పుణ్య నదీ జలాలు కూడా అందులో నిక్షిప్తం జరుగుతుంది. వాటికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భక్తులంతా కూడా ఆ యొక్క కలశాలను శిరస్సును ధరించి ఓం శ్రీమాత్రే నమః, నమో జోగులాంబా దేవియే నమో నమః అంటూ అమ్మవారిని మనసా వాచ కర్మణ త్రికృతిగా స్మరణ చేస్తూ కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి గర్భాలయం చేరుకుంటారు. గర్భాలయంలో భక్తులందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క జోగులాంబ అమ్మవారి పైన ఏకవస్త్రాన్ని సమర్పణ చేసి భక్తులు తీసుకొచ్చిన ఆ యొక్క పుణ్యనదీ జలాలతో అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి ఎప్పుడు కూడా అమ్మవారి అభిషేకం చేసే కార్యక్రమాన్ని భక్తులు వీక్షించే అవకాశం ఉండదు. కేవలం వసంత పంచమి రోజు మాత్రమే అమ్మవారి దివ్యమంగళమైన ఆ యొక్క విగ్రహాన్ని మనమంతా కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. మిగతా రోజు ఆ యొక్క బంగారు ఆభరణాలు, పట్టుచీరల మధ్య అలంకరణతో అమ్మవారి ముఖభాగాన్ని మాత్రం దర్శిస్తాము. నగసిక పర్యంతం అమ్మవారి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి భాగ్యం కేవలం వసంత పంచమి రోజు మాత్రమే భక్తులకు వీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నిజరూప దర్శనంగా మనం భావిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క నిజరూప దర్శనం రోజు అమ్మవారిని మనం దర్శనం చేసుకొని మనసా వాచ కర్మణ త్రికృతిగా మనం ఎలాంటి కోరికలు కోరినా అమ్మవారు తదాస్తు అంటూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రంలోని ప్రజలంతా కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి భక్తులు కూడా సాధ్యమైనంత వరకు ఆ రోజు అమ్మవారిని దర్శించేటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఓం శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.